బయటికి ఎవరు అటు వెళ్ళొద్దు. క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క విశ్వాసులారా, కూడిన మనకెల్లరికును మన ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క నామమున కృపా సమాధానములు, మహిమ దీవెనలు, ఆశీర్వాదములు, నూతన సంవత్సర దీవెనలు, శుభములు దేవుడు మెండుగా మనకెవరకు అనుగ్రహించును గాక. చేతులెత్తాలి. ఆశీర్వాదమే ఈ రోజున మీకు ఆశీర్వాదములే ప్రకటించాలని దేవుడు తన సేవకుని ప్రేరేపిస్తూ ఉన్నారు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను నూతన సంవత్సర దీవెనలతో నింపును గాక. ఆశీర్వాదం కావాలంటే ఆమెను గట్టిగా చెప్పండి. సమాధానం కలిగించును గాక, ఆరోగ్యముతో నింపును గాక. ప్రియులారా, చదువుకున్న వాక్య భాగములో మరొకసారి వాక్యాన్ని చదువుకుంటే విలాప వాక్యములు 3వ అధ్యాయం 23వ వచనములో అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచు ఉన్నది, నీవెంతైనా నమ్మదగిన దేవుడము. చదువుబడిన వాక్య భాగంలో దేవునికి తన బిడ్డలమైన మన మీద అనుదినము నూతనమైన వాత్సల్యము, నూతనమైన ప్రేమ పుట్టుచు ఉన్నది. గత సంవత్సరము కంటే ఈ సంవత్సరము దేవునికి మన మీద అధికమైన ప్రేమ, ఆయన వాత్సల్యత మన మీద ఉన్నది, ఆయన దయ మన మీద ఉన్నది అనే విషయాన్ని ఈ వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆయన వాత్సల్యతను బట్టి మనకు అనేకమైన వాగ్దానములు చేశారు. వాగ్దానములు చేసిన వారు నమ్మదగిన వారు. మనుషులైతే వాగ్దానములు ఇచ్చి వాగ్దానాలు తప్పుతారేమో గాని దేవుడు వాగ్దానం చేశారంటే తప్పకుండా దానిని నెరవేర్చడానికి ఆయన శక్తివంతుడు. మొదటిగా ఆయన ఇచ్చిన వాగ్దానం ఏమిటి? నేను మీకు తోడుగా ఉంటాను, మీతోనే ఉంటాను ఈ సంవత్సరం అంతా. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాటలు మనం చూసినట్లయితే ఆయన మనలను విడువకుండా మనకు తోడుగా ఉంటానంటున్నారు. 48వ అధ్యాయం యెషయా గ్రంథం 17వ వచనాన్ని చూస్తే, త్వరగా చదవండి, నేను స్పీడ్గా చెప్తాను. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే ఉపదేశము చేయుదును, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించెదను, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును, విస్తారమగును. గమనించాలి ప్రియులారా, ఇక్కడ రాయబడిన మాటను, నీ విమోచకుడు ఇశ్రాయేలు దేవుడకు పరిశుద్ధ దేవుడిని యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడినైన యెహోవానగు నేను నీకు ఉపదేశము చేయించు, నీ నడవలసిన త్రోవను నిన్ను నడిపించెదను. అనగా తోడుగా నడిపిస్తానంటున్నాడు. గత సంవత్సరం ఎలాగైతే ఆయన నడిపించాడో ఆయన ఈ సంవత్సరం కూడా మనం నడిపిస్తాను, మనకు తోడుగా ఉంటానంటున్నారు. యెషయా గ్రంథంలో 43వ అధ్యాయము 1వ వచనాన్ని చూస్తే, యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు
సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నీవు నా సొత్తు. నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉన్నది. అక్కడ ఆ వచనాల్లో నేను నడిపిస్తానంటున్నాడు. ఇక్కడ కూడా తోడుగా ఉండి, ఒకవేళ నీవు ఈ సంవత్సరంలో జలములలో పడి వెళ్ళవలసి వచ్చిన, నదులలో పడి వెళ్ళవలసి వచ్చిన, ఆయన ఏమంటున్నారంటే నేను నీకు తోడుగా ఉండి నడిపిస్తాను. తోడయుండెదను. నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారు. నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్నేమీ చేయు. మొదటి మాట ఏమిటంటే, ఆయన ఇచ్చే మొదటి వాగ్దానం ఈ నూతన సంవత్సరంలో నేను మీకు తోడుగా ఉంటాను. ఇలా చూడాలందరూ కూడా. కావాలా? మాట్లాడలేదు. దేవుడు తోడు కావాలా? మాకు మేమే నడుస్తాం. మాట్లాడలేదు. మాకు మేమే వెళ్ళిపోతామంటారా? మీ ఇష్టం. దానికి నా దగ్గర లేదు, నా దగ్గర సమాధానం లేదు, బైబిల్లో కూడా సమాధానం లేదు. ನಾವು ನಮ್ಮ ಇಷ್ಟ ಪ್ರಕಾರ ನಾವು ಹೋಗಿದ್ದೀವಯ್ಯ ಅಂದ್ರೆ ನಾನೇನು ಮಾಡಬೇಕು? నేనేం చేసేకి లేదు. కాబట్టి ఎవరు నడిపింపు కావాలి? గట్టిగా చెప్పాలి. ఎవరి తోడు కావాలి? క్రిస్మస్ రోజున మనం వాక్యం విన్నాం. ఆయన పేరే తోడుగా ఉండే దేవుడు. తండ్రి పేరేమిటి? తండ్రి అయిన దేవుని పేరు. ఉన్నవాడు అనువాడు అంటే తోడుగా ఉండేవాడు. కుమారుడైన యేసుక్రీస్తు వారి వాగ్దానం ఏమిటి? యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతోనే ఉన్నాను అన్నాడు. ఆయన వాగ్దానం తోడుగా ఉంటానన్నాడు. ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ వాగ్దానం ఏమిటి? నేను మిమ్మలను అనాథులుగా విడువను, మీతోనే ఉంటాను. అంటే త్రిత్వదేవుడు మనతో ఉండడానికి ఇష్టపడుచున్నాడు. ఆయన తోడు కోరుకున్న వారి యొక్క జీవితం ఈ సంవత్సరం బహుగా వర్ధిల్లుతుంది. ఆయన తోడు కలిగి ఆయనలో వర్ధిల్లే భాగ్యము దేవుడు మనకు దయచేయును గాక. ప్రతి పనిలో దేవుని తోడు మీకు కలుగును గాక. మీరు ఆమె చెప్పాలి, అలసిపోవద్దు. ఆమెకు దీవెనలే ఈ రోజు. దేవుడు మీ ప్రతి ప్రయాణములకు తోడుగా ఉండును గాక. మీ ప్రతి పనులకు తోడుగా ఉండును గాక. మీ ఉద్యోగములకు తోడుగా ఉండును గాక. మీ వ్యాపారములకు తోడుగా ఉండును గాక. మీ పంటలకు తోడుగా ఉండును గాక. ఆయన నడిపింపులు నడుచుదురు గాక. ఇక రెండవ మాట ఏమిటంటే, దేవుడు అంటున్నాడు నేను మీకు మీ ఇంటి వారికి మీకు కలిగిన అంతటికి క్షేమము కలుగజేస్తాను. చెప్పండి. రెండవది ఏమిటి? మొదటిగా తోడుగా ఉంటానంటున్నారు. రెండవది క్షేమమునిస్తాను. ఏ నష్టం మీకు కలగకుండా క్షేమముతో. పరిశుద్ధ గ్రంథములో చూసినట్లయితే యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనములో మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరి యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతుల అధికముగా యెహోవా అతనికి దయచేసెను. దేవునికి మహిమ కలుగును గాక. మొదటిగా సాతాను వచ్చి గాలి తుఫానులాగా నష్టము చేశాడు యోబు కుటుంబాన్ని. నీ జీవితంలో కూడా గత సంవత్సరములో ఎన్నో కష్టాలు నష్టాలు వచ్చాయేమో. క్షేమము లేని జీవితం, క్షేమము లేని కుటుంబముగా, కంచె లేని కుటుంబముగా నీవున్నావేమో. ఆయన ఇచ్చే వాగ్దానం ఏమిటంటే, యోబునకు ఎలాగైతే క్షేమమును ఇచ్చాడో, రెండంతల అధికమును ఆశీర్వాదమునిచ్చాడో, దేవుడు నీకు నీ కుటుంబానికి కూడా ఈ వత్సరమంతా అట్టి క్షేమములతో నింపును గాక. చేతులు ఎత్తట్లేదు, ఆశీర్వాదం ఎక్కువైనట్లుంది.
ಏನಂತಾರೆ ನಮಗೆ ಹೆಚ್ಚೆಚ್ಚೈತೆ ಆಶೀರ್ವಾದ ಮತ್ತೆ ಮತ್ತೆ ಯಾಕೆ ಬೇಕಂತಾನೇమో. మన చేతులెత్తండి హుషారుగా. దేవుడు మిమ్మల్ని క్షేమముతో నింపును గాక. ఏ కీడు ఏ నష్టము రాకుండా ఆయన సమృద్ధితో నింపును గాక. ఇక మూడవ మాట నేను ఎక్కువగా చెప్పట్లేదు, ముగిస్తాను. మూడవ మాట ఏమిటంటే, ప్రియులారా, మునుపటి కంటే అధికమైన ఆశీర్వాదాన్ని ఇస్తానంటున్నారు ఈ సంవత్సరంలో. మునుపటి కంటే అధికమైన ఆశీర్వాదం. దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనాన్ని, మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును, పూర్వమున్నట్లు మిమ్మల్ని నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు నీకు కలుగ చేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. ఇక్కడ అంటున్నారు, మునుపటి కంటే అధికమైన మేలులతో ఆయన మనల్ని నింపుతానంటున్నారు. అధికమైన మేలు, రెండంతలు. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనములో, అమ్మా బంధకములలో పడి ఉండి నిరీక్షణ గల వారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. దేవుడు అంటున్నారు, రెండంతల మేలు. మునుపటి కంటే అధికమైన మేలులతో, మునుపటి కంటే అధికమైన ఆశీర్వాదములతో, మునుపటి కంటే అధికమైన సంతోషములతో, మునుపటి కంటే అధికమైన ఆరోగ్యముతో, మునుపటి కంటే అధికమైన మేలులతో ఆయన నింపుతానంటున్నాను. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 7వ వచనములో కూడా, యెషయా గ్రంథం 61:7, మీ అవమానములకు ప్రతిగా దేవుడు అంటున్నారు, ఒకవేళ గత సంవత్సరంలో నీవు అవమానం పొందావేమో, ఎవరైనా నిన్ను బాధ పెట్టిన మాటల ద్వారా, మనుషుల మాటల ద్వారా, లేకపోతే కొన్ని పరిస్థితులలో నీవు అవమానములు పొందావేమో. ఆయన అంటున్నాడు, గత సంవత్సరములో నీవు అవమానం పొందావు, కానీ ఈ సంవత్సరములో నీకేమిస్తానంటున్నాడంటే ఘనతను ఇస్తానంటున్నాడు. చదవనమా? మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనతను నొందుదురు. ఒకవేళ నిందలు, అనేకమైన నిందలు గత వస్త్రములు నీ జీవితములో నిందలను పొందావేమో, నిందకు ప్రతిగా తాము పొందిన బాధకు భాగము అనుభవించి వారు సంతోషించుదురు. వారు తమ దేశములు రెట్టింపు భాగమునకు కత్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును. రెట్టింపు ఘనత, రెట్టింపు ఆనందము, నిత్యానందము. ఏది ఏమైనా ఈ వస్త్రములు అధికమైన మేలులతో దేవుడు మనల్ని నింపును గాక. నెమ్మదిగా చెప్తున్నారు. ఆమె సైతాన్ గారు నాకు స్వరాన్ని పెట్టాడు ఈ సంవత్సరం. దేనికి? కరెక్ట్ గా పెట్టాడు. పెడితే ఆగుతానా? వాడి ఓడిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. 3 రోజుల నుంచి, ఫస్ట్ రోజు అయితే భయంకరమైన నొప్పి, గొంతులు మాట్లాడి రావట్లేదు. అయినా దేవుని స్తుతించడం మానకూడదు. అదే ఆయన కోరుకుంటారు. అలసిపోకూడదు. తెల్లవారుజాము 4 అయింది, 3 గంటలకు వచ్చాము, మళ్ళా గంట సేపు వాక్యం రాసుకున్నాం. బైబిల్ అంతా చదువుకుని వాక్యం రాసు 4 అయింది. అలసిపోతుంది. అయిపోయింది, జనం అయిపోయింది, రెస్ట్ లేదు. మరలా స్టార్ట్. కోనాల్లో మందిరం కట్టాలి. ఇప్పుడు అంత రెడీగా ఉంది. స్థలం అగ్రిమెంట్ రాసి పని ప్రారంభించాలి.
ఈ నెల అంతా ఇలా జరిగిపోతుంది. వచ్చే నెల ఏం స్టార్ట్ అవుతాయి? సిలువ ధ్యానాలు. ఎప్పుడు అసలైన రెస్ట్ ప్రభుత్వ మనల్ని తీసుకుని వెళితేనే, పరలోకానికి వెళ్ళిన తర్వాతనే రెస్ట్ తీసుకోవాలి, భూమి మీద కాదు. దేవునికి మహిమ కలుగును గాక. రెట్టింపు ఘనతతో, రెట్టింపు ఆనందముతో, రెట్టింపు దీవెనలతో ఆయన మనల్ని ఆశీర్వదిస్తానంటున్నాడు ఈ సంవత్సరం. 32వ అధ్యాయము 40వ వచనాన్ని కూడా 41వ వచనం. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. నా పూర్ణ హృదయముతో నా పూర్ణాత్మతో ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటెదను. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను ఈ ప్రజల మీదికి ఇంత గొప్ప కీడు రప్పించిన రీతిని నేను వారిని గూర్చి వారి మీదికి రప్పిస్తాను. గత సంవత్సరంలో వారికి ఏదైనా కీడు వచ్చాయేమో వారిని మరలా నాటుతాను. నాటడమే కాదు, రెట్టింపు మేలులతో వారిని నేను ఆశీర్వదిస్తాను. ప్రతి చోట రెట్టింపు, రెండంతలు, అధికము. ద్వితీయోపదేశకాండ 30వ అధ్యాయం 5వ వచనం కూడా చదువు. నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును. నీవు దానిని స్వాధీనపరచుకొనెదవు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయును. అంటే ఏదైనా కూడా ఎక్కువ నీ పితరుల కంటే, నీ తల్లిదండ్రుల కంటే నేను అధికముగా ఆశీర్వదిస్తానంటున్నాడు. ఈ సంవత్సరములో అధికమైన మేలులతో ఆయన మనలను నింపును గాక. అధికమైన ఆనందముతో నింపును గాక. అధికమైన ఆశీర్వాదముతో నింపును గాక. కొంతమంది ఇంకా ఎంత చెప్పినా చేతులు మాత్రం ఇలాగే సగం ఆశీర్వాదం కావాలన్నమాట. హుషారుగా చేతులు ఎత్తండి. ఈ సంవత్సరంలో దేవుడు మిమ్మును అధికముగా మేలులతో నింపును గాక. గత సంవత్సరములో అనేకమైన దుఃఖములు పొందావు, ఈ వస్త్రములు ఆనందముతో నింపును గాక. గమనించాలి. 4వదిగా చూసినట్లయితే ఆయన చెప్పే మాట ఏమిటంటే వాగ్దానము ఆరోగ్యము కలుగజేస్తానంటున్నాడు. మొదటిగా తోడుగా ఉంటానంటున్నాడు. రెండవదిగా క్షేమమునిస్తానంటున్నాడు. మూడవదిగా అధికమైన మేలులతో నింపుతానంటున్నాడు. 4వదిగా చూసినట్లయితే ఆరోగ్యము. ఏం కావాలి? గట్టిగా చెప్పాలి. ఎందరో ఆరోగ్యము లేక, కొంతమందికి అన్ని ఉన్నాయి. కొంతమంది మాట్లాడతారు తినడానికి అంత ఉంది, తినేకి లేదు. కోట్లు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? వేసుకునే కోట్లు కాదు, డబ్బులే. ఎంత ఉన్నాయి చెప్పండి? కోట్లు. వాళ్ళు తినరు, ఇంకొకరికి పెట్టరు. ఏం లాభం అది? క్రైస్తవులలా కాదు. క్రీస్తు బిడ్డలు ప్రపంచానికి ఎంతో మేలు చేస్తారు. వారు కోట్లు తీసుకుని వచ్చి స్కూల్ కట్టారు, కోట్లు తీసుకుని వచ్చి హాస్పిటల్ కట్టారు, కోట్లు తీసుకుని వచ్చి ప్రజలకు మేలుకరమైన చేస్తారు. కొంతమంది ఎన్ని ఉన్నా ఎవరికి ఏమి చేయరు, వారు కూడా తినరు. పోయేటప్పుడు ఏమి మాట్లాడతారు, తీసుకొని వెళ్ళలేదు. ప్రియులరా గమనించాలి, మీకు తెలియజేసే మాట, ఎందరో అన్ని ఉన్నా ఏమి లేదు, ఆరోగ్యము లేదు. కాబట్టి దేవుడి సంవత్సరంలో మీ అందరిని, మనందరినీ, చిన్నలను పెద్దలను అందరినీ ఆరోగ్యముతో నింపునుగాక, ఆరోగ్యము దయచేయునుగాక. గమనించాలి. దేవుని వాక్యాన్ని చూద్దాం. 30వ అధ్యాయం 17వ వచనం. వారు
ఎవరును లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నాను. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను. నీ గాయములు ఒకవేళ నీకు ఏ గాయములైతే ఉన్నాయో నీ గాయములను మార్పివేస్తాను. ఇదే యెహోవా వాక్కు. అమ్మా వినాలి, నీకు ఆరోగ్యము కలుగజేస్తాను. ఆరోగ్యమే కాకుండా ఏం చేస్తానంటే నీ గాయములను కడతాను. బహుశా బయట అయ్యే గాయాలు అందరికి కనబడతాయి, కానీ చాలా మందికి లోపల గాయాలు దయాపడవా కొంతమంది గాయపరిచే మాటలు. రాత్రి చెప్పాను, ఒక వ్యక్తి ఒక రోజున మాట్లాడుతూ ఏమన్నాడంటే, అతను ఎంతో నేను నా సహోదరుడిగా భావించాను. అతను ఒక మాట అన్నాడు, నా స్థితి ఎంత తెలుసు, నా పక్క నుండి చూసినవాడు. ఒకప్పుడు చాలా దీన స్థితిలో ఉండేవాడు. దాదాపుగా 3 సంవత్సరాలు పనిచేసి జీతం కూడా ఆ ఓనర్ ఇవ్వలేదు. అయ్యా అని బాధపడి ప్రార్థన చేయించుకున్నాడు. అతడు ప్రారంభించిన దానికి మీరే వచ్చి ప్రారంభం చేయాలయ్యా అని అతను ఆఫీసు ప్రారంభం చేసుకున్నాడు. ఆ తర్వాత అతనే ఓనర్ అయిపోయాడు. లక్షలు సంపాదించాడు. కానుకైతే ఇచ్చేవాడు, దశంభాగం ఇచ్చేవాడు. బయటికి వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు. అప్పటికి అయ్యా అనేవాడు. తర్వాత ఏమన్నాడు, శాంతిరాజు అన్నాడు. ఇక వాడన్నాడు. తర్వాత నేను కాకపోతే ఎవడిస్తాడు ఆ శాంతిరాజు కానుక. ఎంత కరువు! నేను కాకపోతే ఎవడిస్తాడు? ఎంతటి మాటది! 3 సంవత్సరాలు 3 చనిపోయారు వారి ఇంట్లో. 3 తల్లి, చెల్లి, బాబు. ఒక అభిషక్తుని మాట్లాడేటప్పుడు భయం ఉండదు. అలా మాట్లాడుతున్నాం. అందుకే దేవుని సేవకులతో మాట్లాడేటప్పుడు కొంతమంది చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. దేవుడు తన సేవకునికి అభిషేకం ఇచ్చాడు. సేవకురాలుగా మాస్టర్గా 2 సార్లు అభిషేకం. దేవుడు త్రిత్వదేవునిగా ఈ సేవకునికి అభిషేకం, సేవకునిగా అభిషేకం, దైవ సేవకులతో అభిషేకింపబడిన సేవకులతో మాస్టర్గా అభిషేకం, రెవరెండ్గా అభిషేకం. దేవుడిచ్చిన అభిషేకులను ఎలా మాట్లాడాలో తెలియదు కొంతమందికి. గర్వపు మాటలు. దేవుడు ఇక్కడ అంటున్నాడు, గాయము చేసి గాయములు కడతారు. మరొకసారి చదవమా. వారు ఎవరును లక్ష్య పెట్టని సియోను అని వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నాను. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. గాయములు మానుతాయి. ఇప్పుడు అతనున్న మాట సేవకునికి గాయమా కాదా? చెప్పండి. నేను కాకపోతే ఎవడిస్తాడు? ఎంత మాటది! ఎంత బాధ! దేవునికి ఎంత బాధ! ప్రార్థించిన సేవకునికి ఎంత బాధ! ఇప్పుడు ఇదంతా అతనే ఇచ్చాడా? వచ్చి ఈ స్థలానికి అతనే ఇచ్చాడా? అందుకని దేవుడు నాకు అతని విషయం ఒకటి చూపిస్తున్నాడు చాలా రోజుల నుంచి. అతనికి ఒక రోజున చాలా అవసరత పడుతుంది. ఆ రోజున ఈ సేవకుడే వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి అతనికి కొంత సొమ్ము ఇస్తాను అని దేవుడు నాకు ఎప్పుడు నా మనసులో ప్రేరేపణ కలుగుతూనే ఉంటుందన్నమాట. ఎందుకంటే అతను డబ్బును బట్టి మాట్లాడాడు. అందుకే ఎప్పుడైనా చెప్తున్నాడు, దేవుడికి ఈ రోజు డబ్బు ఇచ్చి ఉండవచ్చు, ఈ రోజు ఆశీర్వాదం ఇచ్చి ఉండవచ్చు, ఈ రోజు నీకు సమృద్ధి ఇచ్చి ఉండవచ్చు. దేవుని కంటే గొప్పగా ఎప్పుడు, దేవుని అభిషక్తుల కంటే గొప్పగా ఎప్పుడు భావించవద్దు. అది నీకు నష్టం. ఒకరిని గాయపరిచే మాటలు, మేమెప్పుడు మిమ్మల్ని గాయపరిచే మాటలు మాట్లాడాలి.
అవసరమైతే ఎవరైనా నన్ను మాట్లాడినా కూడా నాలో నేను బాధపడతాను తప్ప తిరిగి మాట్లాడాలంటే నేను కూడా మాట్లాడగలను. నాకు మాటలు రావా? కానీ ఇదిగో దేవుడిని చూసుకుంటాను. కొంతమంది గాయపరిచే మాటలు, దేవుని సేవకునిగా చెబుతున్నాను, ఎవరిని గాయపరిచే మాటలు మాట్లాడుతూ నీ నోటితో మధురమైన మాటలు, నీ నోటితో సంతోషకరమైన మాటలు మాట్లాడు. నీవు గాయపరచవద్దు. ఒకవేళ ఎవరి మాటల ద్వారానైనా నీవు గాయములు పొందినట్లయితే ఆయన వాగ్దానం చేస్తున్నాడు ఏంటంటే, నేను నీ గాయములన్నిటినీ మానిపివేస్తాను. చెప్పలు కొట్టండి. ఏ గాయములైనా కావచ్చు, అది లోపల గాయములు కావచ్చు, బయట గాయములు కావచ్చు, నీ గాయములన్నిటినీ నేను మాన్పివేస్తానంటున్నాను. మనుషుల మాటలు గాయపడ్డారా? బాధపడవద్దు, ఆయన మాన్పివేస్తానంటున్నాడు. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనములో రాయబడిన మాట, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. యోబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనములో రాయబడిన మాట ఇక్కడ కూడా అంటున్నాడు, గాయము చేసి గాయమును కడతాను అంటున్నాడు. ఒక్కోసారి ఆయనే గాయం చేస్తాడట. ఎవరు చేస్తారు? ఎట్లా చెప్పాలి? ఎందుకు చేస్తారు చెప్పండి. నువ్వు మాట వినకపోతే ఏం చేయాలి? నీకు కూర్చుంటే తెలుస్తుంది అతను బాధ. అన్ని ఆశీర్వాదాలే అంటే ఎక్కడ మాట వింటావు? అందుకే ఒక్కోసారి ఏం చేస్తాడట, ఏదో ఒక గాయం చేస్తాడు, ఏదో ఒక శ్రమ రప్పిస్తాడు, ఏదో ఒక రోగం రప్పిస్తాడు, ఏదో ఒక బాధ రప్పిస్తాడు, ఏదో నష్టం రప్పిస్తాడు. అప్పుడు గాయం వేస్తాడు కనుక, అబ్బా తండ్రి. దెబ్బ తగ్గితే ఏమంటాం రాయలసీమ భాషలో? కింద పడగానే ఏమంటాం? మా భాషలో చెప్తున్నాను, అబ్బా అంటాం. ఏమంటాం? అబ్బా తండ్రి. అబ్బా అంటే తండ్రి. ఒక్కోసారి అమ్మా అంటాం చిన్నప్పుడు. కాబట్టి ఇంకొకసారి ఆయన ఏం చేస్తానంటున్నాడు, గాయం చేసి మరలా ఏం చేస్తాడట, మరలా మందు వేస్తాడు. మరలా నీవు ఏడుస్తుంటే ఏడవద్దు, మరి చెప్తే విన్నావా? గాయం అవుతుందంటే విన్నావా? పడ్డావు చూడు, దెబ్బలు తెచ్చుకున్నావు చూడు, మరి నాకే బాధ కదా అని ఆయన మరలా గాయమును కడతానంటున్నాడు. చెప్పండి కొడదాం. ఏదేమైనా ఆయన మనకు ఆరోగ్యము దయచేయును గాక, ప్రతి గాయములను మార్పును గాక, ప్రతి ఒక్క అనారోగ్యమును స్వస్థత పరచును గాక. ఇక చివరి మాట ఏమిటంటే, నీవు గ్రహింపలేని గొప్ప కార్యములు దేవుడి సంవత్సరములో చేస్తానంటున్నాడు. నీవు అనుకోలేదు నా జీవితంలో ఈ కార్యం జరుగుతుందని, నీవు అనుకోవు. నీవు అనుకోనని కార్యం, గొప్ప కార్యములు ఆయన ఈ సంవత్సరములో నీ జీవితములో చేస్తానంటున్నాడు ఆయన వాగ్దానం. దేవుని యొక్క వాక్యములు యోబు గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనములో, దేవుడు ఆశ్చర్యముగా ఉరుముధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. ఏ కార్యములు? గట్టిగా చెప్పాలి. ఏ కార్యములు? గ్రహింపలేని కార్యములు. అంటే అంటున్నారు చూడండి, మేము అనుకోలేదు ఇలాగవుతుందని, ఇలా దేవుడు ఇస్తాడని, ఇది చేస్తాడని మేము అనుకోలేదు, మేము గ్రహించుకోలేదు, ఎంతగా చేస్తాడని మేము అనుకోలేదు. ఇప్పుడు ఈ సేవ అంతా మనం ఏమైనా గ్రహించుకున్నామా ఇంత అని? ఇక్కడ చాలా మంది కుటుంబాలను దేవుడు ఆశీర్వదించారు. మీరు అనుకున్నారా మేము ఎలా ఉంటామని? కాదు, గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేసేవాడుగా ఉన్నాడు. చాలా వచనాలు మనకు కనబడతాయి. మనం చూసినట్లయితే ఒక 2 వచనాలు, కీర్తనల గ్రంథము 78వ సంకీర్తన 11వ వచనము నుండి చదవండి. ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరిచిపోయి ఐగుప్తు దేశములో నుండి సోయాను క్షేత్రమందు వారు పితరులు చూచుచుండగా ఆయన ఏ కార్యములు చేశాడట? ఆశ్చర్య కార్యములను చేసెను. ఆయన సముద్రమును పాయలుగా చేసి
నిలిపెను పగటి వేళ మేఘములో నుండి రాత్రి యందు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను అరణ్యములో ఆయన బండలో నుండి చీల్చి సముద్రమంత విస్తారమైన సమృద్ధిగా వారికి నీళ్లను నాగనించెను. దేవునికి మహిమ కలుగును గాక. వారి జీవితంలో దేవుడు ఆశ్చర్య కార్యాలు, సముద్రం పాయలైపోవడం ఆశ్చర్యం, పొయ్యి వెలిగించుకోకుండా, చెప్పులు అరిగిపోకుండా, బట్టలు మాయకుండా వారి దేవుడు పోషించడం ఆశ్చర్యం, మన్నాను కురిపించడం ఆశ్చర్యం, చీకటి రాకుండా వెలుగునివ్వడం ఆశ్చర్య కార్యములు ఇశ్రాయేలుల జీవితంలో చేసిన దేవుడు మన జీవితంలో కూడా జరిగించునుగాక. గ్రహింపలేని గొప్ప కార్యములు చేయునుగాక. వచ్చే సంవత్సరములకు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేసి ఆయన సన్నిధిలో సాక్షులుగా నిలబడుతురుగాక. ఒకే వాగ్దానం తీసుకొని మురిసిపోతున్నారు. మీకు ఈ రోజు అంత వాగ్దానాలే. చాలా విషయాలు ఉన్నాయి, నేను క్లుప్తంగానే ముగిస్తున్నాను. చాలా వాగ్దానాలు, బైబిల్ అంతా మనకు వాగ్దానాలు. చివరిగా ఎఫెసీ పత్రిక 3:21-22 వచనాలు. మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములు తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. మనలో కార్య సాధకమైన తన క్రియాశక్తి, ఎంత శక్తి అంటే మనము అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికమైన కార్యములు మన జీవితంలో జరిగించగలిగిన శక్తి గల దేవుడు. అట్టి కార్యములను దేవుడు ఈ వస్త్రములో మనకు మెండుగా దయచేయునుగాక. 5 విషయాలు. మొదటిగా, దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించునుగాక. రెండవదిగా, ఆయన మనకు క్షేమమును దయచేయునుగాక. మూడవదిగా, ఆయన మనకు మేలులను, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను జరిగించునుగాక. మనకు ఆరోగ్యము దయచేయునుగాక. చివరిగా, ఆయన మన జీవితంలో గ్రహింపలేనంత గొప్ప కార్యములు చేయునుగాక. నూతన సంవత్సర దీవెనలతో నింపునుగాక. మోకరిద్దాం. ఒక్క 5 నిమిషాలు అందరూ ధ్యానం త్వరగా మోకరించాలి. అందరూ మోకరించాలి. అందరూ మోకరిద్దాం. అందరూ మోకరించాలి. ఎవరు కూర్చోవద్దమ్మా. ఈ సంవత్సరంలో తీర్మానం చేసుకో, కూర్చోవద్దు. దేవుని సన్నిధిలో కూర్చుంటే దేవుని ఆశీర్వాదాలని దూరం అవుతావు. మోకరించండి.